మార్నింగ్ డ్యూటీకి వెళ్ళినప్పుడే చెప్పాను, మధ్యాహ్నం లంచ్కి వస్తా కదా 1 కేజీ మినప్పప్పు తెమ్మని. మా ఆయనేమో ఎప్పుడు నైట్ ఏమో 7 అయ్యింది అప్పుడు తెచ్చారు. ఇది నేను ఎప్పటికి నానుతుంది, ఎప్పుడు రుబ్బుతాను అన్నట్టుంది. ఇంకా తెచ్చిన వెంటనే అయితే ఇంకా పప్పు అయితే నానబెట్టాను, బియ్యం పప్పు. నేను దోశలకే నానబెట్టాను. ఈ దోశలకి ఎప్పుడు కోట బియ్యమే వేస్తాను. కోట బియ్యంతో అయితే చాలా బాగుంటుంది. ఇంకా నానబెట్టేసి ముందుకైతే ఇంకా ఫుడ్ అయితే లాగించేసాము. కొత్తిమీర ఏమో నేను కొంచెం మామూలుగా తెచ్చు అనేసి అంటే మా ఆయనేమో మొత్తం 6-7 కట్టలు తెచ్చేసారు. కూరగాయలు ఏమి తెమ్మంటే కొత్తిమీర మాత్రం బాగా పట్టుకొని వచ్చారు. ఇంకా ఉదయాన్నే అయితే దాన్ని పచ్చడి చేయాలి. ఇంకా ఇల్లు కూడా ఒత్తుకున్నాను. ఇంకా పప్పు ఎలాగా నానాలి కదా, టైం పడుతుంది కదా అనేసి. ఈలోపు పనులన్నీ కూడా అయిపోతాయి, అది నానేలోపు అప్పుడు లాస్ట్లో గ్రైండర్లో వేసుకోవచ్చు అనేసి ఇంకా ఇల్లు అది శుభ్రం చేసుకొని అవుట్ సైడ్ కూడా ఇంకా క్లీన్ చేసేసుకొని కడిగేసాను. ఇటు సైడ్ ఏమో వాషింగ్ మిషన్ కింద ఎలకలు శుభ్రంగా రచ్చ రచ్చ చేసేస్తున్నాయి. ఆల్రెడీ ఒక 1 టైం అయితే నాకు ఎలక ఇంజెక్షన్ చేసింది. ఇంకా దాని దెబ్బతోటి ఇంకా యువతలకు రావాలంటే భయం వేస్తుంది. ముందు లైట్లన్నీ వేసుకొని వస్తాను. ఇంకా యువతలు కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇంకా పప్పు కూడా నానిపోయి వచ్చింది. టైం అయితే 10:30 అవుతుంది ఇప్పుడు. పప్పు అయితే వేసేస్తున్నాను. ఇది నలిగేసరికి ఇంకా ఉన్న పనులు కూడా క్లీన్ చేసేసుకోవాలి. గిన్నెలు అవి తోమేసుకొని ఇంకా గ్యాస్ స్టవ్ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. పప్పు ఇదంతా చేసేసరికి అయితే నలిగిపోయింది శుభ్రంగా. ఈ దోశలకైతే ఇంకా కొంచెం ఏమో వేరేగా తీసేసి బయట వదిలేయాలి, మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఇది అసలు అట్లు రుబ్బు వేరంగా పొంగిపోద్ది, అదే టెన్షన్ అనమాట. చాలా తక్కువ తీసాను వేరేగా అనమాట. ఇంకైతే అందరికీ గుడ్ నైట్, బాయ్ బాయ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.